హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అయితే ఇది నాది వేరే యూట్యూబ్ ఛానల్ అండి. ఆల్రెడీ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో దానికి సంబంధించి నేను ఏమేమి చెప్పానంటే మీకు తెలుసు. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్, అందులో ఫిజిక్స్ సంబంధించి, కెమిస్ట్రీ సంబంధించి, బయాలజీ సంబంధించి ఎవ్రీ ప్రీవియస్ పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే ఇంగ్లీష్కి సంబంధించి, ఎస్ఎస్సికి సంబంధించి కూడా కొన్ని చెప్పాను. కాకపోతే ఆ ఛానల్ని ఆపేయడం వల్ల మళ్ళీ దాన్ని ఇప్పుడు కొత్తగా ఛానల్ క్రియేట్ చేసి చెప్తున్నాను. ఇందులో కూడా చాలామంది నాకు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ గురించి అడుగుతున్నారు. కాబట్టి అవి ఎప్పుడు చెప్తానంటే ప్రజెంట్ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి దీంట్లోని ఫిజిక్స్ సంబంధించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇవి అయిపోయిన వెంటనే జూన్ మంత్ ఎండింగ్లో నేను ఆర్ఆర్బీకి సంబంధించి జనరల్ స్టడీస్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్ పేపర్స్తో. అయితే ఇప్పుడు మనకి సిఎస్ఆర్ సంబంధించి ఫిజిక్స్లోని ఏ పేపర్ నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ సెక్షన్స్ నుండి ఎంత, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్స్ బి, కట్ ఆఫ్, ఇవన్నీ మీకు అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు నేను అవన్నీ చెప్పట్లేదు, నేను డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. మనకి టోటల్గా 9 చాప్టర్స్ ఉన్నాయి కదండి. మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్, అలానే క్వాంటమ్ మెకానిక్స్, క్లాసికల్ మెకానిక్స్, థెర్మోడైనమిక్స్, అలానే ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, అలానే ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, అలానే ఏఎంపీ అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్, అలానే న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్, ఇంకా సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఇలా మనకి 9 చాప్టర్స్ ఉన్నాయి కదండి. అయితే నేను ఈరోజు ఏం స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే క్వాంటమ్ మెకానిక్స్ అసలు ఎలా మనకి వచ్చింది, అసలు ఎలా డెవలప్ అయింది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి. నేను ఒక టూ వీడియోస్ మీకు మొత్తం ఇంట్రడక్షన్ చెప్తాను. మీకు ఆల్రెడీ తెలుసు కానీ చెప్తాను, ఒకసారి వినండి. అయితే క్వాంటమ్ మెకానిక్స్ అసలు ఎలా మనకి డెవలప్ అయింది. సో దీని గురించి మీకు తెలియాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే న్యూటోనియన్ మెకానిక్స్ గురించి తెలియాలండి. ఈ న్యూటోనియన్ మెకానిక్స్ అంటే ఏంటి మనకి, దీంట్లో మనకి ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఒక పార్టికల్ ఉంది. ఈ పార్టికల్ పై మనం ఒక ఫోర్స్ని అప్లై చేసాం. ఫోర్స్ని అప్లై చేస్తే మనకి న్యూటోనియన్ మెకానిక్స్ అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? న్యూటన్ కదా. సో మనకి న్యూటన్ సెకండ్లా తెలుసు. F = ఏంటి? ME. ఏదైనా ఒక పార్టికల్ పై మనం ఫోర్స్ని అప్లై చేస్తే మనం ఎలా రాసుకోవచ్చు? F = ME అని రాసుకోవచ్చు. దీన్ని మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ F = ME అంటే F అంటే ఫోర్స్, M అంటే మాస్, A అంటే యాక్సిలరేషన్. ఇప్పుడు మనం మాస్ ఇంటూ ఈ యాక్సిలరేషన్ అంటే ఏంటి? మనకి వెలాసిటీలో చేంజ్ని ఎలా రాసుకోవచ్చు? డిస్ప్లేస్మెంట్లో చేంజ్, అంతే కదా. కాబట్టి ఇక్కడ మనం ఏని ఎలా రాసుకోవచ్చు? ఇది మనందరికీ తెలిసింది, d2x/dt² అని రావచ్చు. దీన్ని మనం ఏమంటామంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాం. దీనికి మనకు సొల్యూషన్స్ ఉంటాయి. దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఒక సర్టెన్ టైం దగ్గర మనం ఒక పార్టికల్ యొక్క పొజిషన్ని చెప్పొచ్చు అండి. అంటే దీన్ని మనం ఒక సాల్వ్ చేసామనుకోండి, ఏమొస్తుంది? మనం ఒక సర్టెన్ టైం దగ్గర ఒక పొజిషన్ చెప్పొచ్చు. ఎప్పుడైతే మనం ఒక పార్టికల్ యొక్క పొజిషన్ని చెప్పామో దాని నుండి మనం ఇంకా ఏమేమి రాబట్టవచ్చు? పొజిషన్ వచ్చింది అంటే మనకి ఇంకా దాని నుంచి మనం వెలాసిటీని రాబట్టవచ్చు. వెలాసిటీ వచ్చిందంటే ఇంకా మనకి ఏమొస్తుంది? యాక్సిలరేషన్ రాబట్టవచ్చు. యాక్సిలరేషన్ తర్వాత ఇంకేం చెప్పొచ్చు? ఫోర్స్ని చెప్పొచ్చు. అలానే వర్క్ ఎంత అయిందనేది మనం చెప్పొచ్చు, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇలానే టార్క్, సో మనకి చాలా ఫిజికల్ క్వాంటిటీస్ అన్నిటినీ కూడా మనం ఒక పొజిషన్ నుండి క్యాలిక్యులేషన్ చేసి చెప్పొచ్చు. ఈ పొజిషన్ కూడా మనకి ఎలా వచ్చింది? ఏ ఫార్ములా నుండి వచ్చింది? మనం F = MA ఫార్ములా తీసుకుంటే మనం ఒక పొజిషన్ క్యాలిక్యులేట్ చేసాం, వెలాసిటీని క్యాలిక్యులేట్ చేసాం, యాక్సిలరేషన్, ఇలా ఆల్ క్వాంటిటీస్ మనకి ఫిజిక్స్లో ఉండే ప్రతిదీ కూడా మనం ఓన్లీ ఈ న్యూటోనియన్ మెకానిక్స్ని యూజ్ చేసి మనం చెప్పవచ్చు. అయితే ఇదంతా ఏంటి? ఒక పార్టికల్ సంబంధించి మనకి న్యూటన్ అనే సైంటిస్ట్ ఏమిచ్చాడు మనకి? ఒక పార్టికల్ అనేది మోషన్లో ఉండేటప్పుడు మనకు ఆ పార్టికల్కి ఎన్ని ఈక్వేషన్, అదే మోషన్లో ఉండే పార్టికల్కి మనకి ఎన్ని ఈక్వేషన్స్ చెప్పాడు మనకి న్యూటన్? 3 ఈక్వేషన్స్ చెప్పాడు. అయితే ఈ 3 ఈక్వేషన్స్ ఒక పార్టికల్ సంబంధించి అయితే ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక పార్టికల్ లేదు, మెనీ బాడీ సిస్టమ్ ఉంది అనుకుందాం, చాలా పార్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు నా చేతిలో ఒక 10 బాల్స్ ఉన్నాయి అనుకుందాం, లేదంటే ఇక్కడ 5 బాల్స్ తీసుకున్నాం. ఈ 5 బాల్స్ని నేను ఎట్ ఏ టైంలో నేను ఇలా ముందుకు విసిరాను అనుకుందాం. విసిరినప్పుడు మనకి ఇప్పుడు పార్టికల్ యొక్క మోషన్ చెప్పాలి. ఎలా చెప్పాలి? ఈ పార్టికల్కి 3 ఈక్వేషన్స్, ఈ పార్టికల్కి 3 ఈక్వేషన్స్, ఈ పార్టికల్కి 3 ఈక్వేషన్స్, ఈ పార్టికల్కి 3 ఈక్వేషన్స్, అలానే ఈ పార్టికల్కి 3 ఈక్వేషన్స్. టోటల్గా ఎన్ని వస్తున్నాయి మనకి? 5 × 3 అంటే 15 ఈక్వేషన్స్. ఇలా కూడా మనకి కొద్దిగా కష్టం కదండి. సో ఇప్పుడు ఇది ఓన్లీ 1 డైమెన్షన్ గురించి. అదే మనం 3 డైమెన్షన్ తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ మనకి ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి? 5 పార్టికల్స్ ఉన్నాయి, 5 బాల్స్ ఉన్నాయి. 3 డైమెన్షన్ అంటే ఏంటి? మనకి X యాక్సిస్ ఉంటుంది, Y యాక్సిస్ ఉంటుంది, Z యాక్సిస్ ఉంటుంది. ఓన్లీ 1 డైమెన్షన్లో అయితే మనకి 3 ఈక్వేషన్స్. అదే 3 డైమెన్షన్ అంటే ఏమొస్తుంది? ఇక్కడొక 3, ఇక్కడొక 3, ఇక్కడొక 3. టోటల్గా మనకి 3 డైమెన్షన్లో ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి? 9 ఈక్వేషన్స్ వస్తాయి. 5 × 9 అంటే ఎంత? ఇక్కడ మనకి 45 ఈక్వేషన్స్ వస్తాయి. సో ఇది ఇంకా మనకి ఇంపాసిబుల్ కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే
సో ఇలా మనం న్యూటోనియన్ మెకానిక్స్ని యూజ్ చేసి ఇలా మనం సింగిల్ పార్టికల్ కంటే చెప్పొచ్చు 3 ఈక్వేషన్స్ కాబట్టి సింగిల్ పార్టికల్కి ఈజీగా చెప్పొచ్చు. అదే మనకి మెనీ బాడీ సిస్టమ్ ఇలా మనకి ఒక 3, 4, 5, 10, 15 సో పార్టికల్స్ని తీసుకున్నప్పుడు మనకి న్యూటోనియన్ మెకానిక్స్ అనేది మనకి అప్లికబుల్ కాదు. అలాంటప్పుడు దేనితో మనం దీన్ని చెప్పొచ్చు? కొన్ని సెంటర్ ఆఫ్ మాస్తో మనం దీన్ని డిస్క్రైబ్ చేయొచ్చా అంటే చెప్పొచ్చు అంటే చెప్పలేము. ఎందుకంటే సెంటర్ ఆఫ్ మాస్ అనేది మనం ఎలా చెప్పొచ్చు? హోల్ సిస్టమ్కి మాత్రమే చెప్పగలం. ఈ ఒక పార్టికల్ కంటే మనం చెప్పలేం కదండి. కాబట్టి హోల్ సిస్టమ్ కాబట్టి చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి న్యూటోనియన్ మెకానిక్స్ అనేది ఫెయిల్ అయింది. దీని నుండి మనకి ఏమొచ్చిందంటే నెక్స్ట్ క్లాసికల్ మెకానిక్స్ అనేది వచ్చింది. సో క్లాసికల్ మెకానిక్స్లో మనం ఏం తీసుకుంటామంటే అక్కడైతే మనం న్యూటోనియన్ మెకానిక్స్లో ఏం తీసుకొని అన్ని క్వాంటిటీస్ని తెచ్చాము, ఓన్లీ ఫోర్స్. అయితే ఇక్కడ క్లాసికల్ మెకానిక్స్లో ఏం తీసుకుంటామంటే మనం లెగ్రాంజిన్ అలానే హామిల్టోనియన్. లెగ్రాంజిన్ అంటే ఏంటి? మనకి ఇదొక ఎనర్జీ. అలానే హామిల్టోనియన్ కూడా ఏంటి? ఇదొక టైప్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఎనర్జీస్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఎల్ అంటే ఏంటి? టీ మైనస్ వి. టీ అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ. వి అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. అలానే హామిల్టోనియన్ ఎలా రాసుకోవచ్చు? టీ ప్లస్ వి. ఇవి మనందరికీ తెలిసినే కదండి. టీ అంటే కైనెటిక్ ఎనర్జీ, వి అంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి లెగ్రాంజిన్ వస్తుంది. అలానే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి హామిల్టోనియన్ వస్తుంది. అయితే మనకి క్లాసికల్ మెకానిక్స్ అనేది ఎందుకు డెవలప్ అయింది అసలు? మనకు అక్కడ న్యూటోనియన్ మెకానిక్స్లో ఫోర్స్ని తీసుకొని మనం ప్రతి క్వాంటిటీస్ని ఎలా చెప్పామో ఇక్కడ క్లాసికల్ మెకానిక్స్లో మనం ఏం తీసుకుంటున్నాము? లెగ్రాంజిన్ అలానే హామిల్టోనియన్. ఈ రెండు ఏమని చెప్పాను మీకు? ఎనర్జీస్. కాబట్టి ఈ ఎనర్జీస్ని బట్టి మనకు అక్కడ ఫోర్స్ని ఎలా మనం బేస్గా తీసుకున్నామో ఇక్కడ ఈ ఎనర్జీస్ని బట్టి మనం ఏమేమి చెప్పొచ్చు అంటే ఒక పార్టికల్ యొక్క పొజిషన్ చెప్పొచ్చు. పొజిషన్ నుండి మళ్ళీ వెలాసిటీ, యాక్సిలరేషన్, టార్క్ ఇలా ఎవ్రీ క్వాంటిటీని మనం చెప్పొచ్చు. కాబట్టి అక్కడ మనకి న్యూటోనియన్ మెకానిక్స్లో ఫోర్స్ ఎలానే ఇక్కడ మనకి క్లాసికల్ మెకానిక్స్లోని ఇక్కడ ఎనర్జీ ఎలా. అయితే మనకి ఎనర్జీ అనేది ఏంటి? అక్కడ ఫోర్స్ అనేది ఏంటి? మనకి న్యూటోనియన్ మెకానిక్స్లో ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ, ఎనర్జీ అనేది ఏంటి? స్కేలార్ క్వాంటిటీ. సో మనకి వెక్టార్ క్వాంటిటీని మనం సమ్మేషన్ చేయడం చాలా కష్టం. కానీ మనకి ఇక్కడ ఎనర్జీ అనేది ఏంటి? స్కేలార్ క్వాంటిటీని మనం ఈజీగా సమ్మేషన్ చేయొచ్చు కాబట్టి ఇప్పుడు లగ్రాంజిన్ తీసుకున్నాం అనుకోండి, ఏంటి ఫార్ములా? మనకి టీ మైనస్ వి. మనకి టోటల్ కావాలంటే ఏంటి? సిగ్మా టీఐ. ఐ ఈక్వల్ టు ఇక్కడ ఎంత? 1 to n పార్టికల్స్. అలానే ఇక్కడ వీని అలా రాసుకోవచ్చు? సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n సిగ్మా విఐ. ఇది చేసుకుంటే మనకి ఏం తెలుస్తుంది? ఒక పార్టికల్ అనే కాదు, మెనీ బాడీ సిస్టమ్ గురించి కదండి ఇదంతా చెప్తున్నా. ఒక పార్టికల్కి అయితే న్యూటోనియన్ మెకానిక్స్ సరిపోతుంది. మనకి క్లాసికల్ మెకానిక్స్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు? మెనీ బాడీ సిస్టమ్కి మనకి న్యూటోనియన్ మెకానిక్స్ మనకి ఫెయిల్ అవ్వడం వల్ల వచ్చింది. కాబట్టి ఇక్కడ సిగ్మా పెట్టాం, సమ్మేషన్ చేసామంటే హోల్ బాడీ అనే కదా, అక్కడ టోటల్ పార్టికల్సే కదా. కాబట్టి మెనీ బాడీ సిస్టమ్ని యూజ్ చేసేటప్పుడు మనకి క్లాసికల్ మెకానిక్స్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ లెగ్రాంజిన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని అలానే హామిల్టోనియన్ తీసుకుంటే హామిల్టోనియన్ ఫార్ములా ఏంటి? మనకి టీ ప్లస్ వి. అలానే సమ్మేషన్ చేస్తాం సేమ్ ముందులాగానే. కాబట్టి లెగ్రాంజిన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని అలానే హామిల్టోనియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని రెండింటిని యూజ్ చేస్తే మన ఒక పార్టికల్ యొక్క పొజిషన్ నుండి మొమెంటం నుండి ఎవ్రీథింగ్ మనం ఎవ్రీ క్వాంటిటీస్ని మనం ఫిజిక్స్లో దీని నుండి చెప్పచ్చు. సో ఇంతవరకు అర్థమైంది కదండి క్లాసికల్ మెకానిక్స్ ఏంటి, న్యూటోనియన్ మెకానిక్స్ ఏంటి. న్యూటోనియన్ మెకానిక్స్లో ఫోర్స్ వల్ల మనకి ఎవ్రీ క్వాంటిటీని చెప్పాము, ఇక్కడ మనకి ఎనర్జీ నుండి ఎవ్రీ క్వాంటిటీ చెప్తామనేది ఇంతవరకు నేర్చుకున్నాం. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాం. ఇక్కడ మనకు ఒక పొజిషన్ ఉంది, ఇక్కడ మనకి వై యాక్సిస్ మీద మొమెంటం ఉంది అనుకున్నాం. ఈ పొజిషన్ని మొమెంటంని మన స్పేస్లో చెప్తే దాన్ని మనం పొజిషన్ స్పేస్ అని చెప్తాం. దీన్ని మనం ఏమంటామంటే ఫేజ్ స్పేస్ అని చెప్తాం. ఈ ఫేజ్ స్పేస్ అసలు దేనికి, అసలు ఈ కాన్సెప్ట్ దేనికి అంటే మనం ఒకే టైంలోని పార్టికల్ యొక్క పొజిషన్ని అలానే మొమెంటంని రెండింటిని కూడా మనం మెజర్ చేయొచ్చు. కాబట్టి మనకి ఫేజ్ స్పేస్ అనే కాన్సెప్ట్ అనమాట వచ్చింది. పొజిషన్ని ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం, వై యాక్సిస్ మీద మనం మొమెంటం తీసుకున్నాం. ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే ఇక్కడ మనం తీసుకుంటే ఫేజ్ స్పేస్ అని చెప్తాము. అలానే ఈ ఫేజ్ స్పేస్ కాన్సెప్ట్ అసలు దేనికి అంటే మనం ఒకే టైంలోని పొజిషన్ని అలానే పార్టికల్ యొక్క మొమెంటంని రెండింటిని ఒకే టైంలో మనం మెజర్ చేయొచ్చు. అలానే ఇది లోపల మనకి ఏ పాత్ని ఫాలో అవుతుందో ఆ పాత్ని మనం ఏమంటామంటే ఫేజ్ ట్రాజెక్టరీ అని అంటామండి. ఓకేనా? అయితే మనకి ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు మనం సపోజ్ మన దగ్గర ఒక 4 పార్టికల్స్ ఉన్నాయండి. ఈ 4 పార్టికల్స్ ఎలా ఉన్నాయంటే రెస్ట్లో ఉన్నాయి అనుకున్నాం. ఇంకోసారి ఇవే 4 పార్టికల్స్ తీసుకున్నా అవి ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తున్నాయి అనుకున్నా. ఇక్కడ నేను మీకు 3 కేసెస్ చెప్తాను అండి. ఫస్ట్ కేసు ఏమంటే ఒక 4 పార్టికల్స్ తీసుకున్నా, 4 పార్టికల్స్ మనకి ఎలా ఉన్నాయి? రెస్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో నా 4 చార్జ్డ్ పార్టికల్స్ మనకి ఎలా ఉన్నాయి? ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తున్నాయి. నెక్స్ట్ దాంట్లో ఏంటంటే థర్డ్ కేసులో మనకి 4 కూడా యాక్సిలరేషన్ మోషన్లో ఉన్నాయి అనుకున్నాం. ఓకేనా? సో ఫస్ట్ కేసు తీసుకుంటే రెస్ట్లో ఉన్నాయి. రెస్ట్లో ఉన్నప్పుడు మనకు అక్కడ ఏమవుతుంది?
ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంతే కదా, రెస్ట్లో ఉండేటప్పుడు మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనకి 4 హెరేజ్ అయింది. ఇక్కడ 4 పార్టికల్స్ తీసుకున్న రెస్ట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు రెస్ట్లో ఉండేటప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది అంటే సో అలా రెస్ట్లో ఉండేటప్పుడు మనకి ఏం జరుగుతుంది, అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిందంటే ఇదేంటి, మనకి ఎలక్ట్రిక్ స్టాట్ కదా. అలానే ఇప్పుడు 4 చార్జ్డ్ పార్టికల్స్ మనకి కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి అనుకుందాం. ఇప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఇందాక మనకి రెస్ట్లో ఉండేటప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది, దాన్ని మనం ఎలక్ట్రోస్టాట్ అంటాం. అలానే ఇప్పుడు మనకి కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుండేటప్పుడు దాంట్లో అక్కడ మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ మనకి స్టడీ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ మనకి స్టాటిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం, ఇక్కడ మ్యాగ్నెటో స్టాట్ అంటాం. ఇక్కడ ఎలక్ట్రోస్టాట్, మ్యాగ్నెటోస్టాట్. 4 పార్టికల్స్ మనకి రెస్ట్లో ఉండేటప్పుడు మనకి ఏమొచ్చింది, అవి రెస్ట్లో ఉన్నాయి కాబట్టి అక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఏమంటాం, ఎలక్ట్రోస్టాట్ అంటాం. అలాగే ఇక్కడ మనకి కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకి స్టడీ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి అక్కడ స్టాటిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల మనం దాన్ని ఏమంటామంటే మ్యాగ్నెటోస్టాట్ అంటాం. థర్డ్ కేసులో ఏమని చెప్పాను, ఇదే 4 పార్టికల్స్ మనకి యాక్సిలరేషన్ మోషన్లో ఉన్నాయి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. రెస్ట్లో ఉండేటప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్, అలానే మోషన్లో ఉండేటప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు రెండు మనకి కలిసి ఇక్కడ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనబడగానే మనకి ఏం గుర్తు రావాలి, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఇదన్నమాట ఇక్కడ కాన్సెప్ట్ అండి. 4 పార్టికల్స్ కూడా మనకి యాక్సిలరేషన్లో మోషన్లో ఉండేటప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ రెండు కనిపించాను కానీ మనకు గుర్తొచ్చేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ న్యూటోనియన్ మెకానిక్స్ ఉంది, ఇప్పుడు క్లాసికల్ మెకానిక్స్ ఉంది, అలానే ఇప్పుడు కొత్తగా మనకి ఏమొచ్చింది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కూడా వచ్చింది. అయితే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది మనకు అక్కడ క్లాసికల్ మెకానిక్స్లోనే మనకి డిస్క్రైబ్ చేయదు, అలానే న్యూటోనియన్ మెకానిక్స్లో కూడా మనకి డిస్క్రైబ్ చేయదండి. అంటే ఈ రెండు క్లాసికల్ మెకానిక్స్ని అలానే న్యూటోనియన్ మెకానిక్స్ని రెండింటిని యూజ్ చేసి మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని డిస్క్రైబ్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. కాబట్టి మనకు అప్పుడు ఎవరు వచ్చారంటే మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ వచ్చాడు. ఈయన వచ్చి మనకేమి ఇచ్చాడు, 4 ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో దీన్ని బేస్ చేసుకొని మనకు అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని డిస్క్రైబ్ చేశారు. ఇంతవరకు అర్థమైందండి. సింగిల్ పార్టికల్ గురించి చెప్పాను, మెనీ బాడీ సిస్టమ్ గురించి చెప్పాను. సింగిల్ పార్టికల్కి మనకి పార్టికల్ మోషన్కి ఏం తీసుకున్న న్యూటోనియన్ మెకానిక్స్ మన దగ్గర ఉంది. అలానే మెనీ బాడీ సిస్టమ్కి వచ్చేసరికి డిస్కస్ చేయడానికి దాన్ని డిస్క్రైబ్ చేయడానికి మన దగ్గర ఏముంది, క్లాసికల్ మెకానిక్స్ ఉంది. అలానే ఇప్పుడు కొత్తగా మనకి మ్యాక్స్వెల్ అనేవాడు ఆయన హైపోథిసిస్ ప్రకారం మనం దేన్ని డిస్క్రైబ్ చేయొచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని మనం ఇక్కడ డిస్క్రైబ్ చేయొచ్చు. నెక్స్ట్ అసలు క్వాంటమ్ మెకానిక్స్ ఏంటి, బ్లాక్ బాడీ రేడియేషన్ ఏంటి, ఇవన్నీ మీకు నెక్స్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్లో చెప్తానండి. ఓకేనా, థ్యాంక్ యూ.